ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలమును చూస్తున్నారు కదా, కొత్తగా తెలుస్తుంది కదా. యోబు యొక్క సమాధి ఇదే అని చెప్పబడుచున్నది. ఇది ఓమన్ దేశములో సలాలా అనే ఒక ప్రాంతము ఉన్నది. చాలా సమృద్ధి అయిన ఒక ప్రాంతముగా ఉన్నది. గల్ఫ్ కంట్రీస్లోనే ఈ పట్టణము చాలా వ్యత్యాసముగా ఉన్నది. ఓమన్ దేశము యొక్క ఒక ప్రత్యేకమైన పట్టణమే ఇది. అది మాత్రమే కాదు, ఈ ప్రాంతములో మంచి కొండల ప్రదేశాలు ఇవన్నీ ఇతర గల్ఫ్ కంట్రీస్లో మీరు గల్ఫ్ కంట్రీస్లో చూడలేని కార్యములు. చాలా పచ్చదనముతో కలకల్లాడుతూ చెట్లు ఉన్నాయి. సంవత్సరమునకు 2-3 మాసములు ఈ ప్రాంతములో వర్షాలు పడతాయి. మంచిగా వర్షపు జల్లులు పడతాయి. కనుక సమృద్ధిగా ఉన్నది. యోబు ఈ ప్రాంతములోనే జీవించారని నమ్మబడుచున్నది. ఇక్కడ వ్రాసి ఉంచారు. ఎందుకంటే నేను దీన్ని చూసినప్పుడు అనేక ప్రశ్నలు నాలో తలెత్తినా, నేను చూసిన ఒక దృశ్యం ఒక పక్క, వేల కొలది ఒంటెలు ఒకే స్థలములో ఇక్కడ చూడగలము. బర్రెలు ఆవుల్ని ఇక్కడ చూడగలుగుతున్నాము. బయట మేస్తున్నవి ప్రజలు ఇక్కడికొచ్చి మేపడము. గొర్రెలను చూడగలుగుతున్నాము. గాడిదలను చూడగలుగుతున్నాము. వేరే ఎక్కడా ఈ విధముగా బయట ఇలా చూడలేము. గోవులు కూడా గోశాల లోపల ఉంటాయి, బయటకు తెలియవు. అదే యోబు 1వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది కదా, ఆయనకు గొర్రెలు, ఆవులు, ఒంటెలు, గాడిదలు, పనివారు, పనికత్తెలు ఉన్నారని. ఆ విధమైన దృశ్యాలు ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఇది యోబు జీవించిన స్థలమని నమ్మబడుచున్నది. ఈ స్థలములో ఈ సమాధిని ఉంచి ఉన్నారు. ఇస్లామీయులు యోబుని ఒక నబీగా వారు విశ్వసించుచున్నారు. ఒక ప్రవక్తగా వాళ్లే ఈ స్థలమును పరామర్శించి కాపాడుచూ వచ్చుచున్నారు. సరే, ఈరోజు దేవుడు నాకేం చెబుతున్నారు అని అంటే 2 తెస్సలోనీయులకు 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రభువు నమ్మదగిన దేవుడు, మనల్ని దుష్టత్వం నుండి కాపాడే నమ్మదగిన దేవుడు. ఏదో ఒక కీడు మిమ్మల్ని కమ్ముకుని ఉండవచ్చు. దుష్ట మనుషులు, కీడు చేసే ప్రజలు, మీరు నివసించే ప్రాంతములో, ఉద్యోగం చేసే స్థలములో, బిజినెస్ చేసే స్థలములో, పరిచర్య చేసే స్థలములో ఉండవచ్చు. పౌలు కూడా దుష్టులైన దుర్మార్గపు మనుషుల వలన కీడు కలిగినప్పుడు ప్రభువు కాపాడినారు అని చెబుతున్నారు. ఆయన కీడు నుండి మనల్ని కాపాడును. మీకొక భద్రత అవసరము. దుష్ట ప్రజలు, ఈర్ష్యతో ఉన్న మనుషులు, వారి యొద్ద నుండి మీరు కాపాడబడాలన్న పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు నమ్మదగినవాడు, మిమ్ములను కాపాడును. భయపడకుడి, సోలిపోకుడి. ఎవ్వరూ మీకు కీడు చెయ్యలేరు, మిమ్మును నాశనము చెయ్యలేరు. ప్రభువు మిమ్మల్ని కాపాడే దేవుడుగా ఉన్నారు. యోబుని కంచెవేసి కాపాడినాడని యోబు 1వ అధ్యాయంలో చదువుతున్నాం కదా. సాతాను కూడా లోనికి ప్రవేశించకుండా దేవుడు కంచెవేసి యోబుని ప్రభువు కాపాడినారు. అదే దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను కాపాడు దేవుడను. ఆయన నమ్మదగిన దేవుడు, యోబును కాపాడిన దేవుడు, మనల్ని కాపాడుటకు నమ్మదగిన దేవుడు. అయితే సాతానుడొచ్చి యోబుకు కలిగిన వాటన్నిటిని అపహరించాడంటే ప్రభువు అనుమతించాడు శోధించుటకు. అయితే దాని తర్వాత రెట్టింపైన ఆశీర్వాదమును ఇచ్చారు. మళ్ళీ సాతాను వచ్చుటకు స్థలమిచ్చాడా? ఒకే ఒకసారి శోధించుటకు స్థలమిచ్చారు, అంతే. వాడప్పుడప్పుడు వచ్చి జయించలేడు. అప్పుడప్పుడు వచ్చుటకు ప్రభువు అనుమతించలేదు. సవాలు వాడు విసిరినందున సాతాను, ప్రభువు ఆ సవాలుని అంగీకరించి ఒక్కసారి అనుమతించాడు, అంతే. తర్వాత ఎప్పుడు ఎవరికి ప్రభువు అలాంటి అనుమతి ఇవ్వలేదు. భయపడకుడి, ప్రభువు నమ్మదగినవాడు. నన్ను పిలిచినవాడు, ఎరిగినవాడు నమ్మదగినవాడు. ఆయన నన్ను కాపాడును అని విశ్వసించుడి. నేను దాటి వచ్చిన 50 సంవత్సరాలు సేవా మార్గములో ఎందరో మనుషులు, దుష్ట మనుషులు చెలరేగి నన్ను, ఈ సేవను నాశనము చేసేస్తామని సవాల్ విడిచారు. ఆ విధముగా నన్ను విపరీతంగా భయపెట్టారు. అయితే ప్రభువు ఎవరి చేతికి నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను కాపాడి ఇంతవరకు నడిపించారు. అందుకొరకు దేవుని స్తుతించుచున్నాను. మిమ్మల్ని కాపాడుటకు నమ్మదగిన దేవుడు. విశ్వాసముతో చెప్పండి, యేసయ్యా మీరు నమ్మదగిన దేవుడు. నేను విశ్వసించుచున్నాను. అన్ని కీడులకు నన్ను దూరము చేసి కాపాడుచున్నారు. దుష్ట మనుషుల చేతి నుండి నన్ను కాపాడి నడిపించుచున్నారు. దాన్ని విశ్వసించుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.